ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ చూసుకున్నాడు. రిజల్ట్స్ అంటే తెలుసా, తను ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కాలేజ్ టాపర్. సంతోషం తట్టుకోలేకపోయాడు. వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు. అంతలో తన ఫోన్ లో మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అని తీసి చూసేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది, పర్ మంత్ 3 lakh rupees సాలరీ. ఇంకా వేగం పెరిగింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మా. ఏంట్రా ప్రసాద్, ఏమైందిరా? అమ్మా నీకు తెలుసా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఏమండి విన్నారా, మన ప్రసాద్ కాలేజ్ టాపర్ అంట, పెద్ద జాబ్ వచ్చింది. అవునే, ఎవడనుకుంటున్నావు, వాడు నా కొడుకు. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు. ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు. తింటున్నారు. నాన్న సంతోషంలో ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రసాద్, డాడీ చాలు డాడీ. అరే నువ్వు తినరా. చాలు డాడీ, కడుపు నిండింది. వద్దు డాడీ అంటున్నాడు. వద్దు అంటుంటే అంతలో అమ్మ వచ్చేసి, ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా, వద్దని ఎంతసేపు పడుకుంటావు, తొందర నిద్రలే. రిజల్ట్స్ వచ్చాయంట కదా, డాడీ కోపంగా ఉన్నారు, 4 సబ్జెక్టులు పోయాయంట కదా. కళ డ్రీమ్.